బట్టి యూఏఈ ఇంతకుముందు వాళ్ళకు $3.5 బిలియన్ అప్పిచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్లో మేజర్ పార్ట్ ఇదే. ఓకే, సో దాంట్లో ఆ $3.5 బిలియన్ మీరు రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పేసి యూఏఈ ఇప్పుడు తెగేసి అడుగుతుంది, గట్టిగానే అడుగుతోంది. అడగగానే పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందనంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళ మీడియాలో వీటిల్లో ఎట్లాంటి చర్చలు నడుస్తున్నాయంటే, ఇది నిజంగా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, రెండు మనం ఇస్లామిక్ దేశాలు మనము, సో మా ఇస్లామిక్ దేశాల మధ్య ఇట్లాంటి చర్చ ఎందుకు వస్తుంది అసలు, ఇప్పుడు గుర్తొచ్చిందా ఇస్లామిక్ మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు, డిగ్నిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. దానికి వీళ్ళు ముఖ్యంగా యూఏఈ నుంచి వచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. యూఏఈకి సంబంధించిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. సో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, what dignity are you talking about? Where was your dignity for last 30 years? We gave you money in 1996. You asked for extensions over extensions. Today, when we are asking our money back, you people are talking about dignity. Why didn't you pay the money before if you have so much dignity? నిజంగానే అంత పరువు ఉన్నట్లయితే డబ్బులు కట్టు. 30 ఏళ్ల సంది ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు డిగ్నిటీ వదిలేసుకోవాలన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఏదో అంటే వాళ్ళు అడుగుతుంది అసలా వడ్డీతో అంటే అసలే $3.5 బిలియన్ అన్నారు. అది లెక్కలు చూడాలి, నాకు కూడా తెలియదు. బట్ ఓవరాల్గా చెప్తున్నాను నేను, బేసికల్లీ అప్పు తీసుకున్నారు, అప్పు రిటర్న్ కట్టాలన్నప్పుడు ఈ గొడవ వస్తుంది, రైట్? దీని మీద ఏంటి ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేయబోతోంది అని అంటే కనుక ఇంకో స్టోరీ వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. పాకిస్తాన్ అనేది వాళ్ళ అడుక్కు తినే దేశం, ఒక రకంగా చెప్పి అడుక్కు తింటోంది.